వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రంగా గారికి నివాళులు అర్పిస్తూ ఒక ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకుందాం. మరి రాధాకృష్ణ గారిని పార్టీ నుంచి అవమానకర పరిస్థితుల్లో బయటికి పంపించిన రోజు రంగా గారు గుర్తుకు రాలేదా? ఇవాళ వైసీపీ పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న గౌతమ్ రెడ్డి, ఇదే గౌతమ్ రెడ్డి గతంలో ఒక టీవీ ఇంటర్వ్యూలో వంగవీటి మోహన్ రంగా గారిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ రోజు వంగవీటి రాధాకృష్ణ గారి వైపు నుంచి, కాపు సంఘాల వైపు నుంచి చాలా తీవ్ర ప్రతిఘటన, ప్రతిస్పందన వ్యక్తమైన నేపథ్యంలో వాళ్ళని శాంతింపజేయడం కోసం జగన్మోహన్ రెడ్డి తాత్కాలికంగా తన పార్టీని సస్పెండ్ చేస్తున్నానని చెప్పని నటించాడు. రంగాని రాధాని చంపడం దారుణం ఏంటి? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పాము బయలుదేరి వెళుతూ దొరికిన వాడినల్లా కాటేసుకుంటూ చంపుకుంటూ వెళ్తా ఉంది. ఒక చోటుకి వెళ్ళి దేవుడి ఫోటో వెనక్కి వెళ్ళి దాక్కుంది. దేవుడి ఫోటో వెనక్కి ఉంది కదా అని చెప్పేసి ఆ పావును చంపకుండా వదులుతారా? అంటే నిరాదీక్షలో ఉన్నా ఎక్కడున్నా రౌడీ రాజకీయాలే పరమావిధిగా భావించి అడుగులు ముందుకు వేసేటువంటి వాళ్ళ భవిష్యత్తల్లా కూడా పోస్ట్ మార్టంకే వెళ్లాల్సిందే. మరి అతనికి మళ్ళీ తిరిగి కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు ఎలా అప్పచెప్పావు? అతను ఈ రోజుకి కూడా నీ పార్టీలోనే నాయకుడిగా కొనసాగుతూ ఉన్నాడు కదా, నీతో పాటు కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉన్నాడు కదా, నీతో పాటు వేదికను కూడా పంచుకుంటూ ఉన్నాడు కదా. అదే సందర్భంలో మరి రంగా గారికి రాజకీయ ప్రత్యర్థి, అదే సందర్భంలో ఆయనకి హత్య చేసిన కేసులో ప్రధాన అక్యూజర్ గా ఉన్న దేవినేని నెహ్రూ గారు అబ్బాయి దేవినేని అవినాష్ ఇవాళ అతను ఏ పార్టీలో ఉన్నాడు? ఇవాళ వైసీపీలో అతను కీలక నాయకుడిగా ఉన్నాడు కదా. పైగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కూడా అతనే కొనసాగుతూ ఉన్నాడు కదా. వంగవీటి రాధ తనని హత్య చేయడానికి రెక్కి జరిగింది అని కూడా ఆరోపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలోనే మనం విన్నాం. అంటే అక్కడ రాధా ప్రాణాలకు ముప్పు వస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టదు. రంగా గారి వ్యక్తిత్వాన్ని గౌతమ్ రెడ్డి అవమానపరిచినా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టదు. గౌతమ్ రెడ్డిని తన పార్టీని కొనసాగిస్తాడు, దేవినేని అవినాష్ని తన పార్టీని కొనసాగిస్తాడు, కానీ రంగా గారి వర్ధంతికి మాత్రం నివాళులు అర్పిస్తూ ఉంటాడు. ఎవరి కళ్ళు తొడవటానికి ఈ విధమైన ప్రయత్నాలు చేస్తున్నాడో అది జగన్మోహన్ రెడ్డికి అర్థం చేసుకోవాలి.